అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్లీ తెలుగు వ్లాగర్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో రేపు మనకి మాఘ పౌర్ణమి ఉంది. మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి, మాఘ పౌర్ణమి రోజున పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, అలాగే మాఘ పౌర్ణమి రోజున పూజ సులువుగా ఎలా చేసుకోవాలి, మాఘ పౌర్ణమి చేయటం వల్ల ఫలితం ఎలా ఉంటుంది అనేదంతా కూడా ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. హిందూ ధర్మం ప్రకారం మాఘ పౌర్ణమికి ఎంతో ప్రత్యేకత ఉందండి. ఈ ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి రోజున పుణ్యనదుల్లో స్నానం చేయటం, దానాలు చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయని మనం నమ్ముతూ ఉంటాం. ప్రతి నెల వచ్చే పౌర్ణమి కంటే ఈ మాఘ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ప్రత్యేకమైనటువంటి రోజున శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు మాఘ పౌర్ణమి రోజున గంగాజలంలోనే ఉంటారట. అందుకే ఈ రోజున గంగా నదిలో స్నానం చేసినా లేదా ఏదైనా పవిత్ర నదుల్లో స్నానం చేసినా వైకుంఠ లోకానికి మార్గం సులభమవుతుందట. కాబట్టి తప్పకుండా ఈ రోజున గంగానది స్నానాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి. అలాగే ఈసారి మహాకుంభమేళలో ప్రయాగ్రాజ్లో రాజస్నానం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందట. అలాగే మహాకుంభమేళలో ఇప్పటికే కోట్లాది మంది స్నానం ఆచరించే ఉంటారు. అయితే ఈ మాసానికి ఎంతో విశేషం అనేది ఉందండి. ఈ మాసాన్ని వివాహాలతో పాటు ఇతర శుభకార్యాలకు కూడా ఎంతో అనువైన మాసంగా భావిస్తాము. ఈ పవిత్రమైనటువంటి సమయంలో పుణ్య నదుల్లో స్నానం చేయటం వల్ల ఏడాది పొడవునా పుణ్య ఫలితాలు లభిస్తాయని మన విశ్వాసం, అలాగే నమ్మకం. ఈ మాసంలో నదీ స్నానం చేయటానికి వీలు లేని వారు మాఘ పౌర్ణమి, మాఘ శుద్ధ సప్తమి, ఏకాదశి, చతుర్దశి తిథుల్లో స్నానమాచరించినా కూడా ఎంతో పుణ్యం అనేది కలుగుతుంది. అయితే ఈ మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి పూజ ఎలా చేసుకోవాలి, ఈ పూజ చేసుకోవటం వల్ల ఫలితం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీతో వివరంగా చెప్తాను. ఫిబ్రవరి నెల 12వ తేదీ బుధవారం నాడు, అంటే రేపు మనకి మాఘ పౌర్ణమి వస్తుంది. ఇది కుంభమేళలో వస్తున్న అత్యంత అద్భుతమైనటువంటి పౌర్ణమి అండి. ఈ రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఈ పూజని ఆచరించడానికి ప్రయత్నించండి. కుటుంబ సమేతంగా ఈ పూజని చేసుకోవచ్చు. చక్కగా ఈ పూజని చేసుకోండి. కార్తీక మాసంలో మనం చేసే దీపారాధనకి కానివ్వండి, దానాలకి కానివ్వండి ఎంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందో, మాఘ మాసంలో చేసే స్నానాలకి అంతే ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా ఇంటినంతా శుభ్రం చేసుకుని మీరు పూజ అనేది ఉదయం చేసుకోవచ్చు, లేదంటే సాయంత్రం వేళ అయినా పూజ అనేది చేసుకోవచ్చు. మనం ఉదయం పూజ చేసుకున్న తర్వాత కూడా సాయంత్రం వేళ అమ్మవారికి పూజ చేసుకుంటే పౌర్ణమి రోజు సాయంత్రం చేసే పూజకి ఎంతో ఫలితం అనేది ఉంటుందండి. తప్పకుండా ఉదయం సాయంత్రం పూజ అనేది ఆచరించుకోండి. మీకు వీలైతే ఉదయం తెల్లవారుజామునే చేసుకోండి, లేదు అంటే నిత్య దీపారాధన లాగా మార్నింగ్ చేసుకుని సాయంత్రం వేళ అమ్మవారికి ప్రత్యేకంగా పూజ అనేది చేసుకోండి. అయితే ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని మీరు శుభ్రం చేసే నీళ్లు ఏవైతే ఉంటాయో ఆ నీటిలో రాళ్ల ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివిటీ అనేది ఉంటుంది. అలాగే ఈ మాఘ పౌర్ణమి పూజ మీరు పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఇంట్లో పూజా మందిరంలో పూజ అనేది చేసుకోవచ్చు. ఇంట్లో పూజా మందిరంలో చేసుకోండి, ఎందుకంటే అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి తప్పకుండా పూజా మందిరంలోనే చక్కగా ఒక పీఠం ఏర్పాటు చేసుకుని, అంటే పూజా మందిరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పీఠం ఏర్పాటు చేసుకుని చక్కగా అమ్మవారి పటాన్ని ఏర్పాటు చేసుకుని, లక్ష్మీ అమ్మవారి పటాన్ని ఏర్పాటు చేసుకుని, అలాగే శ్రీ మహావిష్ణువు స్వామివారి పటం ఉంటే ఆ పటాన్ని కూడా పెట్టుకుని, లేదంటే విగ్రహాన్ని అన్నా పెట్టుకుని చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. పూజ చేయటం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, అలాగే మనకు ఉన్నటువంటి మనోబలం అనేది పెరుగుతుందండి. తప్పకుండా ఈ పూజ ప్రతి ఒక్కరూ ఆచరించండి, మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు. ఈ మాఘ పౌర్ణమి కాదండి, ఈ పౌర్ణమి నుంచి మనకి ఎన్ని పౌర్ణములు అయితే ఉన్నాయో అన్ని పౌర్ణమి మీరు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే 3 పౌర్ణమి అనుకోవచ్చు, 5 పౌర్ణమి అనుకోవచ్చు, లేదంటే 7 పౌర్ణమి, ఇలా పౌర్ణమిలు అనుకున్న వారు ఈ రోజు నుంచి మొదలు పెట్టుకోవచ్చు అనమాట. నదీ స్నానం ఆచరించలేని వారు గంగాజలం, అంటే మీకు గంగాజలం ఉంది అనుకుంటే గంగాజలం నీరు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం అనేది చేయొచ్చు, లేదు అంటే పసుపు నీళ్లు, అంటే పసుపుని కలుపుకుని పసుపు నీటితోనైనా కూడా మీరు స్నానం అనేది ఆచరించవచ్చు. ఈ పూజా మండపాన్ని కూడా అందంగా పూలతో అలంకరించుకుంటే చాలా మంచిదండి. ఇలా అందంగా అలంకరించుకున్న తర్వాత మీరు పచ్చకర్పూరం ఉంటుంది కదా, ఆ పచ్చకర్పూరాన్ని పొడిలాగా చేసుకొని తర్వాత అందులో జవ్వాది ఉంటుంది కదా, ఆ జవ్వాది పౌడర్ని, పచ్చకర్పూరాన్ని రెండింటినీ కూడా బాగా కలుపుకొని మీ పూజా మందిరంలో కానీ లేదంటే పటాల మీద అలాగే విగ్రహాల మీద చల్లితే దేవాలయం లాంటి అనుభూతి అనేది కలుగుతుందండి. ఎక్కడైతే పరిమళభరితంగా సువాసనగా
ఉంటుందో అక్కడ అమ్మవారు కొలువై ఉంటారట. సకల దేవతలతో పాటు అమ్మవారు కూర్చొని ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని సాక్షాత్తు దేవాలయంగా భావించి పూజని అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పూజ చేయటం వల్ల ఫలితం ఎలా ఉంటుంది అనే విషయానికి వచ్చినట్లయితే, ఈ పూజ చేసుకోవటం వల్ల ఐశ్వర్యం, సంపద, అలాగే ఆరోగ్యం మనకి లభిస్తుంది. రుణబాధలు ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, సకాలంలో డబ్బు చేతికి అందడం లేదో, అలాగే వ్యాపారంలో, ఉద్యోగంలో ఏదైనా అడ్డంకులున్నాయో అలాంటి వారు తప్పకుండా ఈ పూజ చేసుకోండి. తప్పకుండా మీకు మార్పు అనేది కల్పిస్తుంది. ఇందాక చెప్పినట్లుగా మాఘ పౌర్ణమి కాకుండా పౌర్ణమిలు పూజ చేయాలి అనుకున్న వారు ఈ రోజు నుంచి మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ రోజు తప్పకుండా 2 వస్తువుల్ని ఇంటికి తెచ్చుకోవాలండి. అవి ఏంటి అనేది నేను లాస్ట్ లో మీతో షేర్ చేస్తాను. అలాగే ఈ రోజు ప్రత్యేకంగా మనం ఒక దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. ఆ దీపం క్షీరదీపం. క్షీరదీపం ఎలా వెలిగించాలనేది కూడా ఇప్పుడు పూజలో ఉంటుంది. ఒక్కసారి చూడండి, చాలా సింపుల్ అండి. అది కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది, సులభంగా మీరు వెలిగించుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం పౌర్ణమి గడియలు చూద్దాం. పౌర్ణమి గడియలు ఫిబ్రవరి 11 అంటే మంగళవారం రాత్రి 7:01 ప్రారంభమవుతుందండి. అలాగే ఫిబ్రవరి 12 బుధవారం రాత్రి 7:08 వరకు ఈ పౌర్ణమి గడియలు అయితే ఉన్నాయన్నమాట. అంటే మనం సూర్యోదయంతో కూడినటువంటి తిథినే మనం పర్వదినంగా పరిగణిస్తాం కాబట్టి ఫిబ్రవరి 12 బుధవారం అనేది మాఘ పౌర్ణమి వచ్చింది. అయితే మీరు సాయంత్రం 7 గంటల లోపే పూజ అనేది పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఉదయం పూజ చేసిన సాయంత్రం పూజ అమ్మవారికి ఎంతో విశేషమైనదండి. కాబట్టి సాయంత్రం 7 గంటల వరకే మాత్రమే రేపు తిథి అనేది ఉంది. కాబట్టి రేపు సాయంత్రం 7 గంటల లోపే పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజునే లలితా జయంతి కూడా చేసుకుంటూ ఉంటారండి. ఈ రోజుని లలితా జయంతి అని కూడా అంటారు. అలాగే ఈ రోజే సతీదేవి పుట్టినరోజు అని కూడా అంటారు. మాఘమాసం పార్వతీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. మాఘ పౌర్ణమి రోజున క్షీరదీపం వెలిగిస్తాము. క్షీరదీపం ఎలా వెలిగించాలి అంటే మట్టి ప్రమిదలో వెలిగించకూడదండి. వెండి ప్రమిద కానీ, ఇత్తడి ప్రమిద కానీ, రాగి ప్రమిద కానీ ఏదైనా తీసుకోండి. ఇందులో మీరు సగం వరకు పాలని వేసి మిగిలిన సగం వరకు ఆవు నెయ్యిని కానీ, నువ్వుల నూనెని కానీ వడ్డించాల్సి ఉంటుంది. ఇలా పెట్టుకున్న తరువాత దీపం 5 ఒత్తుల దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అమ్మవారికి 5 ఒత్తులతో దీపారాధన చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఇంట్లో. కాబట్టి ఈ విధంగా అంటే ఒక సగం వరకు పాలు, సగం వరకు నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యిని కానీ వడ్డించి 5 ఒత్తులతో దీపారాధన చేయటానికి ప్రయత్నించండి. ఈ క్షీరదీపం వచ్చేసి దీపం అనేది ఆకాశం వైపు చూసేటట్టు ఉండే ప్రమిదను ఎంచుకోండి. దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒకవేళ మీకు అది లేదు అనుకుంటే మీరు నార్మల్ గా కూడా దీపారాధన చేసుకోవచ్చు. ఎందుకంటే ఆకాశం వైపు చూసే దీప కుందులు అనేవి అందరిళ్లలో కూడా ఉంటాయి కదా. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో. ఈ విధంగా చక్కగా దీపారాధన చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత అంటే ముందుగానే అరేంజ్ చేసుకున్న తర్వాత చక్కగా మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి వినాయకుడికి పంచోపచార పూజ అంటే పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం, వస్త్రాన్ని సమర్పించి చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా ఉంచి స్వామివారి యొక్క శ్లోకాలు, స్తోత్రాలన్నీ కూడా చదువుకున్న తర్వాత మేము చేసే ఈ పూజలు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి, మేము ఏ పని తలపెట్టినా కూడా అందులో విజయాలు సాధించేటట్టు చూడు స్వామి అని నమస్కరించుకుని తర్వాత పూజ అనేది ప్రారంభించాల్సి ఉంటుంది. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలు అంటే పసుపు, కుంకుమ, చిట్టి గాజులు ఇలాంటి వాటిలతో ప్రత్యేకంగా అమ్మవారి యొక్క శ్లోకాలు, కనకధర స్తోత్రాన్ని కూడా చదువుకోవచ్చండి. ఈరోజు కనకధర స్తోత్రాన్ని పఠించి కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సాయంత్రం వేళ పూజకి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే పౌర్ణమి ఎప్పుడూ కూడా మనం సాయంత్రం వేళ మాత్రమే చేసుకుంటే పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. అలాగే మరొక దీపారాధన అనేది చేయాలండి. ఈ దీపారాధన మీ ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులున్నాయి అనుకున్న వారు మాత్రమే ఈ దీపారాధన చేసి అమ్మవారికి ఒక్కసారి చూపించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీరే చూస్తారు. నాకు కమెంట్స్ లో కూడా చెప్తారనమాట, మేము ఈ మార్పు చూసామక్క అని తప్పకుండా నాకు కమెంట్స్ లో చెప్తారు. ఇది వచ్చేసి మట్టి ప్రమిదని తీసుకోండి. 2 ప్రమిదలు చక్కగా పెట్టుకొని ఇందులో 18 ఒత్తుల్ని ఒక ఒత్తుగా చేసి అందులో ఆవు నేతితో దీపారాధన చేయొచ్చు, లేదంటే నువ్వుల నూనెతో కూడా దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏదైతే దీపం వెలిగించాలో ఆ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ నైవేద్యంగా పచ్చి పాలని నైవేద్యంగా పెట్టుకోవచ్చండి, లేదంటే బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు.
లేదు అంటే పాయసం, పరమాన్నం ఇలాంటివన్నీ కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అయితే పుల్లటి వస్తువులు మాత్రం నైవేద్యంగా పెట్టొద్దు. తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడానికి ప్రయత్నించండి. ఇలా 18 ఒత్తుల్ని ఒక ఒత్తుగా చేసినటువంటి దీపాన్ని అమ్మవారికి చూపించి మంగళహారతిని ఇచ్చి మంగళహారతి పాట పాడుకోవచ్చు. ఈ విధంగా దీపారాధన చేసి అమ్మవారికి దీపాన్ని చూపించిన తరువాత ఆ దీపాన్ని అక్కడే చక్కగా ఉంచి మీరు కూడా కళ్ళకి అద్దుకోండి. దీపారాధన ఎవరైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి కాబట్టి వచ్చిన ధనం ఖర్చు అవ్వకుండా మనకి రాబడి అనేది ఎక్కువగా రావాలి అన్న, సంపద పెరగాలి అన్న ఈ దీపారాధన ఎంతో విశేషం. కాబట్టి ఈ రోజున పూజ చేసే సమయం అంటే పూజ చేసే ప్రదేశంలో లక్ష్మీదేవి అమ్మవారితో పాటు వెంకటేశ్వర స్వామి పటాన్ని కూడా ఉంచి లేదంటే విగ్రహాన్ని అయినా ఉంచి పూజ అనేది ఆచరించవచ్చు. మహావిష్ణువు యొక్క విగ్రహం గాని పటం గాని ఉంటే ముందు అది పెట్టుకుని పూజ అనేది చేసుకోండి. లేదు అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టుకోండి. ఎందుకంటే ఇద్దరి రూపాలు ఒకే రూపం కాబట్టి మీరు ఎలాగైనా పూజ అనేది చేసుకోవచ్చు. కొత్తగా కామాక్షి దీపం పెట్టుకోవాలని సంకల్పించుకున్న వారు ఈ రోజు నుంచి కామాక్షి దీపం పెట్టుకోవచ్చు. ఈ రోజు చేసే ఏ పనైనా దిగ్విజయంగా పూర్తవుతుందండి. ఎందుకంటే పౌర్ణమి గడియలు అంత ప్రత్యేకమైనవి, అంత విశేషమైనవి. మీకు మొదటి చెప్పాను కదండి, ఈ ప్రత్యేకమైనటువంటి మాఘ పౌర్ణమి రోజున ఏ వస్తువులు తెచ్చుకోవాలి అంటే మొదటి వస్తువు రాళ్ల ఉప్పు. రాళ్ల ఉప్పును కనుక మీరు పౌర్ణమి రోజున ప్రత్యేకంగా తెచ్చుకున్నట్లయితే చాలా మంచిది. ఇంట్లో ఉప్పు ఉన్నా కూడా ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకోండి రాళ్ల ఉప్పుని, చాలా మంచిది. అలాగే రెండవది మినుములు కూడా చాలా మంచిదండి. పౌర్ణమి రోజున తెచ్చుకుంటే ఐశ్వర్యం అనేది మనకి లభిస్తుందట. కాబట్టి మీ ఇంట్లో మినుములు ఉన్నా కూడా మీరు మినుములు అనేవి ఒక 1/2 kg తెచ్చుకోండి, సరిపోతుంది. అయితే ఈ ఉప్పుని మీరు వంటల్లో వాడుకోవడానికి తెచ్చుకోద్దండి, పూజకి ఉపయోగించడానికి, అంటే ఉప్పు దీపారాధన అవి చేస్తూ ఉంటాం కాబట్టి పూజకు ఉపయోగించుకోవడానికి తెచ్చుకోండి. అలాగే ఇంకొకటి వచ్చేసి బెల్లం అండి. బెల్లాన్ని కూడా ఈ రోజు తప్పకుండా తెచ్చుకోండి. ఎందుకంటే అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా పూజని ఆచరించి ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే మీ లైక్ తప్పకుండా కావాలి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, తప్పకుండా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీ మాత్రే నమః.